నేను చూసి నేను షాక్ అయ్యా. ఈ వాజ్ సూర్య. అండ్ యూ డోంట్ బిలీవ్, సూర్య ఇస్ మై వెరీ వెరీ బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను సూర్య నాకు ఒక 10 minutes నేను అసలు తను చూసిన తర్వాత నాకు కుదురు అసలు ఏం చేయాలని అసలు చేతులు కూడా పనిచేయడం నాకు 2-3 minutes అంతే కదా. నాకు ఒక రోజు కాల్ వచ్చిందండి, ఐఎమ్ కమింగ్ టుమారో టు హైదరాబాద్, రేపు వస్తున్నానండి, ఐ వాంట్ యువర్ అపాయింట్మెంట్ 5 o'clock, ఐఎమ్ ల్యాండింగ్ ఎట్ 4 o'clock, డైరెక్ట్లీ మీ దగ్గరికి వచ్చేస్తాను, నేను చెన్నైకి నుంచి వస్తున్నాను అండి. నేను ఓకే అని చెప్పాను. పేరు చెప్పలేదా? నేను కూడా మర్చిపోయాను, నేను అడగలేదు, తను కూడా చెప్పలేదు నాకు. ఓకే 5 o'clock అవ్వాలంటే నేను ఓకే అనుకున్నాను. ఐ థాట్ ఓకే. దెన్ నెక్స్ట్ డే మళ్ళీ నాకు ఎయిర్పోర్ట్ నుంచి దిగి మళ్ళీ నేను వస్తున్నాను, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ జస్ట్ ఆన్ మై వే, ఐఎమ్ కమింగ్ టు యూ, ఐఎమ్ సూర్య అన్నాడు. నేను ఓకే అన్న. నేను ఊహించలేదు ఎవరండి. ఓకే ప్లీజ్ కమ్ అని చెప్పాను. సో దెన్ ద మూమెంట్ ఈ కేమ్ టు ద సలూన్, నేను చూసి నేను షాక్ అయ్యా. ఈ వాజ్ సూర్య. అండ్ యూ డోంట్ బిలీవ్, సూర్య ఇస్ మై వెరీ వెరీ బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను సూర్య నాకు ఒక 10 minutes నేను అసలు తను చూసిన తర్వాత నాకు కుదురు అసలు ఏం చేయాలని అసలు చేతులు కూడా పనిచేయడం నాకు 2-3 minutes. అంతే కదా. దెన్ ఫస్ట్ ఈ మేడ్ మీ కంఫర్టబుల్, వీ హ్యాడ్ అ గుడ్ డిస్కషన్ వాట్ అండ్ ఆల్. మూవీ తనది సింగం. ఓ మై గాడ్, సింగం సినిమాకి ఉన్న హెయిర్ స్టైల్ మీదే అగైన్. సింగం ఆయన మొత్తం కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ కూడా అదే. ఆయన సీక్వెల్ వచ్చిన మూవీ కూడా సింగమే. సో సింగంకి అప్పుడు నేను తనకి హెయిర్ కట్ చేసి ఆ ముస్టాచ్ అనేది మొత్తం చేసి తనకు ఇచ్చాను. అంటే ఫర్ మీ టు టచ్ హిస్ హెడ్ ఆల్సో ఇట్ వాస్ సంథింగ్ మై డ్రీమ్ కమింగ్ ట్రూ అనమాట. ఒక 2 minutes అది వాజ్ జస్ట్ అంతే కదా. ఫ్యాన్ బేస్డే ఉండి మన ముంగట్నే మన స్టార్ని కూర్చోబెట్టి చేయటం అనేది ఇది. సో ఈ ముస్తాతే ఎక్కువ ఫేమస్ దాంట్లో సింగంకి. అది అండ్ తను I've seen so many stars I've seen. He is very very humble person. మీ ఇష్టానికి సింగంకి మీరే డిజైన్ చేసేసారా హీరో గారిని, లేకపోతే హీరో గారు కానీ డైరెక్టర్ కానీ కూర్చోబెట్టి నాకు ఇలా కావాలి లుక్ అని చేశారా? No, actually Surya garu he is the only person who I've seen now. He himself will do makeup కూడా తనే చేసుకుంటాడు, హెయిర్ అంతా. అంటే తను ఎలా అంటే తను ఈ సింగిల్ హ్యాండెడ్లీ he does everything. ఓకే. ఫస్ట్ పర్సన్ హూ ఐ సా హిమ్, ఐ వాస్ షాక్ ద మూమెంట్ ఐ వెంట్ టు ద షూట్ అండ్ ఆల్. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు తనే మేకప్ చేసుకుంటాను. అంటే అంటే ఈజ్ వెరీ వెరీ గ్రౌండెడ్, చాలా గ్రౌండెడ్. అసలు ఏదో స్టార్ మన పక్కన ఉన్నట్టు ఉన్నాడు తను, క్యాజువల్ ఉంటాడు తను. మీరు కూడా అలాగే ఉన్నారు. సో సంథింగ్ ఐ వాజ్ వెరీ వెరీ షాక్. అండ్ సంథింగ్ సూపర్ స్టార్ అనేది అది ఇన్బిల్ట్ ఉంటుంది. అంటే దే ఆర్ నాట్ ఈజ్ కాల్ జస్ట్ సూపర్ స్టార్ బికాస్ దే హ్యావ్ దట్ అన్ని క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి దే బికమ్ లైక్ దట్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఉన్న దాంట్లో సూర్య గారు చాలా ఫార్మల్గా కనిపిస్తూ ఉంటారు, కొంత ఇన్నోసెంట్గానే ఎక్కువ కనబడతారు. సింగం అనేసరికి ఒక చాలా పవర్ఫుల్ రోల్ చేశారు. ప్రతి నిమిషం చేజింగే ఉంటుంది. దాంట్లో ఈ మీసం అనేది చాలా డిఫరెంట్ లుక్గా ఉంటుంది. అయితే ఇక్కడ క్యూరియాసిటీ ఏంటంటే ఆ క్యారెక్టర్ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు ఆయన్ని అలా డిజైన్ చేశారా, లేదు ఈయనలో ఒక పులి లాంటి క్యారెక్టర్ లాగా తీసుకొచ్చారు బయటకి? ఆ లుక్ కూడా ఓ సింహం లాంటి లుక్ అది అని చెప్పొచ్చు. ఆయన చేయి కూడా ఇలా తీస్తున్నప్పుడు ఆ ఇదంతా వస్తుంది, బికాస్ ఆఫ్ ఆ పులి ఉండి ఆ ఇది ఉంటేనే వస్తుంది. సో ముందు వాళ్ళు చెప్పినప్పుడు అది డిజైన్ చేశారా, ఒక ఫ్యాన్గా మీరే ఇది ట్రై చేయండి అని చెప్పారా? యాక్చువల్లీ ఫ్రాంక్లీ అంటే సూర్య గారు he knows that what he wants is very clarity. He knows what is that he want. And he himself he had that shape అంటే ఇలా నాకు కావాలి అలెక్స్ అని చెప్పి he already అంటే he does self also. Okay. Basically he is a person who I saw him who does self everything. మేకప్ కానీ హెయిర్ కానీ. సో he did the షేపింగ్ అని తీసుకొని నాకు చెప్పాడు ఇలా. ఓకే. I told that సూపర్ హిట్ అయింది కదా సినిమా. మరి ఆ లుక్ తో ఆ తర్వాత మీకు కాల్ చేసి సూర్య అంటే మనకు అదే వచ్చేస్తుంది బ్యాక్. ఇఫ్ యూ సీ హిస్ విజువలైజేషన్ అదే ఎక్కువ హెవీ ముస్టాచ్ అని దట్ షార్ట్ హెయిర్ దట్ విల్ కమ్. అప్పటి వరకు గజనీ లాంటి సినిమాలతో ఇన్నోసెంట్ గా కనిపించిన సూర్య గారు ఇక్కడ నుంచి సింగంలా కనిపించారు. దాని తర్వాత ఎప్పుడన్నా కొలాబరేట్ అయ్యి మాట్లాడి చెప్పడం జరిగిందా, ఈ లుక్ చాలా బాగా చేసావు ఎలెక్స్ అని అప్రిషియేట్ చేయడం లాంటివి? నో, అంటే ఆఫ్టర్ మీన్ వైల్ ద మూవీ వాస్ గోయింగ్ ఆన్ హీ వాస్ వెరీ హ్యాపీ విత్ దట్ లుక్ అండ్ ఆల్. సో ఇట్ వాస్ హ్యాపీ, హీ వాస్ హ్యాపీ. కానీ ఒక విషయం మర్చిపోయారు మీరు, దీంట్లో డైరెక్టర్ గారు చెప్తే డిజైన్ చేశారా సూర్య గారిని, లేకపోతే సూర్య గారే వచ్చి నా లుక్ ఇలా ఉండాలని చెప్తే చేశారా? అంటే తను ఐఎమ్ టెల్లింగ్ హూజ్ ఇన్నోవేషన్, హీ ఈజ్ స్పెసిఫిక్. He knows what is, he is very very clarity he has. Okay. So he wanted something like this because it's a police character. So then I did that. తమిళ్ సూపర్ స్టారే కాదు, ఎంటైర్ పాన్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఎప్పుడన్నా కలిసి ట్రావెల్ చేశారా? ఆయన కూడా చాలా హెయిర్ స్టైల్స్ మ్యాన్లీగా ఏదో చేసే ఇదికి చాలా ఫేమస్ కదా. సో yes, I met Rajni garu also. I did for him styling and all. But I can say తను అంటే ఆ లెవెల్లో సూపర్ స్టార్
నాకు కూడా అసలు ఏం కలిసిన తర్వాత నాకు అట్లీస్ట్ సంథింగ్ నాకు మాట్లాడంటే అసలు తనతో వాజ్ వెరీ వెరీ స్కేరీ బికాస్ ఈజ్ సో లెజెండ్ బిఫోర్ గోయింగ్ అంటే తను క్యారవన్ లోపలికి వెళ్తేప్పుడు నాకు ఉండాలి ఫీల్ మూమెంట్ ఐ వెంట్ ఇన్ సైడ్ ఐ ఫెల్ట్ సంథింగ్ ఈజ్ నార్మల్ పర్సన్ సిట్టింగ్ ద వే అంటే తను మాట్లాడుతుంటే నాతో అసలు నేను షాక్ అసలు జస్ట్ క్యాజువల్లీ మాట్లాడుకొని అంటే హీ మేడ్ వెరీ కంఫర్ట్ చేసి దెన్ హీ ఎక్స్ప్లెయిన్ మీ ఇట్లా కావాలి అలెక్స్ ఇట్లా కావాలి అండ్ దెన్ రెగ్యులర్లీ వెన్ యూస్ టు గో దెన్ యూస్ టు టాక్ వెరీ గుడ్ వెరీ వెరీ హంబుల్ పర్సన్ అండ్ వన్ ఆఫ్ ద గ్రౌండ్ లెవెల్స్ పర్సన్ హూమ్ ఐ మెట్ ఇస్ రజనీ సార్ అని చెప్పొచ్చు. రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే ఏ సినిమాకి చేశారు చెప్పండి ఇప్పుడు? జైలర్ అనుకుంటా, జైలర్. ఓ చాలా ఎంగుగా చూపించారండి ఏదో మాటకైనా జైలర్ విషయంలో. సో అది ఎలా అయింది జర్నీ, జైలర్తో మీ జర్నీ? ఎన్ని లుక్స్ ఇచ్చారు? ఇట్ వాస్ ఓన్లీ వన్ లుక్ ఓన్లీ, జైలర్ వన్ లుక్ ఇట్ వాస్. అంటే షూట్ వాజ్ హైదరాబాద్లో ఉండే. సో దెన్ ఈ ఫౌండ్ అబౌట్ మీ, దెన్ దే కాల్ మీ, ఇట్లా అలెక్స్ గారు షూట్ ఉందండి ఇట్లా కావాలి. నేను ఓకే అన్న. తర్వాత రజనీకాంత్ సార్ అనగా నాకు ఐ వాజ్ షాక్. సార్ ఓకే నో ప్రాబ్లం, ఐఎమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. చాలా లక్కీ అండి మీరు అని చెప్పి రామ్ చరణ్ గారితో ఎలాంటి జర్నీ ఉందండి? ఏమైనా చేశారా రామ్ చరణ్ గారితో ట్రావెల్? ఎస్ చేశాను అండి. అండ్ ఐ డిడ్ రంగస్థలం. ఓ యాక్చువల్లీ సుకుమార్ సార్ నాకు పిలిచి నాకు సార్ చెప్పారు ఆల్రెడీ ప్రాత ఫ్రెండ్షిప్ సుకుమార్ గారితో. అండ్ హీఈస్ వెరీ వెరీ గుడ్ పర్సన్ అండి. సుకుమార్ సార్ ఈజ్ ఎక్సలెంట్. ఐ థింక్ రంగస్థలం ఆయన జీవితంలో రామ్ చరణ్ గారు స్టైలిష్ క్యారెక్టర్ని వదిలేసి అంత గ్రౌండ్ అంటే ఆ విలేజ్లో చెవులు వినిపించకుండా ఉండి అంత అంటే మొత్తం డస్టీ టైప్ ఇదే ఉంటుంది ఆయనది మొత్తం చెప్పాలంటే. ఎలా కాల్ వచ్చింది, ఎలా ట్రావెల్ చేశారు? అదే సుకుమార్ సార్ పిలిచారు. సుకుమార్ సార్ వెళ్ళి మాట్లాడాను. తను చెప్పి ఎట్లా చేస్తున్నా అలెక్స్, సో ఇది ఇలా స్టోరీ ఉంటుంది, యూ హ్యావ్ టు గివ్ అ గుడ్ లుక్ ఫర్ మై హీరో. ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం రామ్ చరణ్ గారు? ఐ మెట్ ఇన్ దిస్ ప్లేస్ ఓన్లీ. ఏం క్వశ్చన్స్ అడిగారు ఫస్ట్ మిమ్మల్ని? దే కాల్ మీ అంటే బికాజ్ ఐ యూస్ టు ట్రావెల్, ఐ డిడ్ ఫర్ చిరు సార్ ఆల్సో. అట్లా తనకు తెలుసు నేను ఆల్రెడీ. సో అలా తను అడిగారు నాకు, సరే సుకుమార్ సార్ ఇట్లా అంటున్నారు కదా అలెక్స్, ఏం చేద్దామంటే స్ట్రగుల్లే కదా రంగస్థలంకి హెయిర్ కట్ అనేది నార్మల్ గానే అయిపోయిందా హెయిర్ కట్? అంటే అదే రఫ్ క్యారెక్టర్, అది కొంచెం సంథింగ్ మెస్సీ, సంథింగ్ డిస్టర్బ్ లుక్, సంథింగ్ రగ్గడ్ లుక్. ఆ విధంగా మంచి బియర్డ్ కూడా పెంచుకున్నాడు తను ఆ మూవీకి. దెన్ వీ డిడ్ అ గుడ్ బియర్డ్ షేప్ అండ్ హెయిర్. సాటిస్ఫైడా? అంటే ఆ లుక్ పడగానే మిర్రర్ లో చూసి డైరెక్టర్ గారు కానీ డైరెక్టర్ గారు వాజ్ వెరీ హ్యాపీ, ఎవ్రీవన్ వాజ్ వెరీ హ్యాపీ దట్ టైం. ఓకే. సో వాట్ దే వాంటెడ్ we created that. So Sukumar sir was very happy. దెన్ ఇంకేదైనా మూవీ చేశారా రామ్ చరణ్ గారితో? రంగస్థలం చేశాను. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇంకా అందరికీ, ఈ తరం కుర్రోళ్ళకైనా లేకపోతే ఆ ముందు తరం వాళ్ళకైనా అందరికి కలిపి ఒక సూపర్ స్టార్గా ఉన్నారు, మెగాస్టార్ గారితో ఏదన్నా ఉందా జర్నీ? ఈజ్ అ లెజెండ్ అండి. ఐ జస్ట్ మెట్ హిమ్ అప్పుడు 150 మూవీ చేశాను తనకి. 150? ఖైదీ నెంబర్ 150. అంటే ఇంకా ఆయన సెకండ్ జర్నీ ఆఫ్టర్ పొలిటికల్ తర్వాత స్టార్ట్ చేసిన సినిమానే ఖైదీ నెంబర్ 150. ఖైదీ నెంబర్ 150లో 2 రోల్స్ ఉన్నాయి మళ్ళీ ఆయన. రెండింటికి మీరే చేశారా? నెక్స్ట్ మూవీ చేశాను. ఓకే. ఇట్ వాస్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ మీ అండ్ వర్కింగ్ విత్ హిమ్. డే వన్ డిస్కషన్ చెప్పండి మీ ఇద్దరిది నాకు ఒకసారి, ఎందుకంటే చిరంజీవి గారి గురించి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ, నేను కూడా ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్. సో ప్లీజ్. ఈవెన్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్ టు టాక్ టు హిమ్ ఫస్ట్, ఎందుకంటే బికాస్ ఈజ్ సో లెజెండ్. అందుకని నేను చిన్నప్పటి నుంచి తన మూవీస్ చూసుకొని వీ హ్యావ్ గ్రోన్ అప్. సో టు పుట్ హ్యాండ్ ఆల్సో ఇట్ విల్ బి లిటిల్ దిస్ బట్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ ఆల్సో. తను ఎందుకంటే తను ఎలా కావాలని క్లారిటీగా చెప్తాడు, తను ఓపికతో అర్థం చెప్తాడు. నమస్తే అలెక్స్ అన్నారా? ఎలా ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. అంటే తను ద వే హీ టాక్స్ ద వే హీ గివ్స్ రెస్పెక్ట్ ఈస్ వెరీ గుడ్. సో తను చెప్పాడు, తను అంటే హీ హ్యాస్ ద క్లారిటీ అనమాట, ఏం కావాలి ఈజ్ వెరీ క్లియర్. అలెక్స్ నాకు ఇట్లా కావాలమ్మా, ఏం చేస్తావు చూడు. దెన్ ఐ డిడ్ సేమ్ థింగ్ ఐ డిడ్. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఆల్సో హిల్ టెల్, ఓకే నాకు ఇట్లా కావాలి, దెన్ ఐ షుడ్ డూ దట్. ఖైదీ నంబర్ 150 తర్వాత ఏ సినిమాతో చేశారు మీరు? వాల్టర్ వీరయ్య వచ్చింది. ఇంకా వాల్తేరు వీరయ్య, అందులో రవితేజ గారు కూడా ఉన్నారు. ఇద్దరికి చేశారేంటి కొంపదీసి? నేనే చేస్తానండి. రవితేజ గారితో ఎన్ని మూవీస్కి చేశారు? ఆల్మోస్ట్ ఇప్పుడు తనే నా జర్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు 7-8 years నుంచి చేస్తున్నానండి. ఇండస్ట్రీలో చిరంజీవి తరాలో చెప్పుకోవాలి అని అంటే మాస్ సీన్స్ అంటే ఇంకా బాలయ్య బాబు గురించి. బాలకృష్ణ గారితో ఏమైనా చేసే అవకాశం వచ్చిందా? బేసిక్గా ఆయన ప్రతి సినిమాకి వేరియేషన్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సినిమావి. మీకేమైనా అవకాశం వచ్చిందా? బాలకృష్ణ గారితో చేశారా? ఎస్ ఆఫ్ కోర్స్. అన్స్టాపబుల్ ఇప్పుడు వస్తున్న ఇది ఆహాలో అన్స్టాపబుల్ హెయిర్ స్టైల్ అంతా మీదే. నేనే అక్కడ నుంచి స్టార్ట్ చేశాను తనకి. ఆల్మోస్ట్ 2-3 movies ఐఎమ్ డూయింగ్ ఫర్ హిమ్. ద డే ఐ మెట్ హిమ్ ఫస్ట్
ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ వెన్ ఐ వెంట ఐ మెట్ హిమ్. దెన్ ఐ టోల్డ్ హిమ్ అబౌట్, అంటే నేను వెళ్ళే ముందే ఇంట్రడ్యూస్ చేశారు, ఇట్లా అలెగ్జాండర్ అలెక్స్ తను అని చెప్పి. నేను లోపలికి వెళ్ళాను, తను ఫస్ట్ ఎవరైతే నా ఇంట్రడ్యూస్ చేయించాడో ఈయన అలెగ్జాండర్ సెలూన్స్ అంటే తను ఫస్ట్ తన రియాక్షన్, నాకు వీళ్ళు తెలియదు, నాకు అసలు నేను చిన్నప్పటి నుంచి నేను వీళ్ళ సెలూన్కి వెళ్తున్నట్టు నేను నాకు విఐపి ఇస్తుండే వీళ్ళు. నాకు ఫస్ట్ అడిగారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు, ఫస్ట్ క్వశ్చన్ మీ అమ్మగారు ఎలా ఉన్నారు అడిగారు. నేను కూడా షాక్ అయిపోయాను. ఇంత లాంగ్ జర్నీలో హార్ట్ టచ్ చేసే ఇది కదండి అది. అంత ఈజ్ అంటే దట్ ఆల్ డేస్ ఈ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. అంటే తను అడిగాడు నాకు అన్ని, ఎలా ఉన్నారు మమ్మీ ఎలా ఉన్నారు అని అడిగాడు. షీఈ్ నో మోర్ సార్ అని చెప్పాను. దెన్ వాస్ టెల్లింగ్ అప్పుడు నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ సెలూన్కి వెళ్తుంటే నేను మాకు మంచి విఐపి ట్రీట్మెంట్ ఇస్తుంటే, మేము సపరేట్ క్యాబిన్లో కూర్చుంటుంటే, మేము హెయిర్ కట్ చేసుకుని వెళ్తుంటే, అవన్నీ ఈ టోల్డ్ మీ. అండ్ నువ్వు నాకు ఇంట్రడ్యూషన్ చేయండి, నాకు ఇప్పుడంతా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి అంతా అని చెప్పి మళ్ళీ టుక్ మీ లైక్ దట్. దెన్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ ఫర్ మీ ఆల్సో. ఐ ఫెల్ట్ వెరీ కాన్వర్సేషన్ వాస్ వెరీ గుడ్ అండ్ దెన్ గుడ్ ఇంట్రడక్షన్ వీ హ్యాడ్. దాని తర్వాత దెన్ దే టోల్డ్ మీ ఫర్ ద అన్స్టాపబుల్ దీనికి సంథింగ్ డిఫరెంట్ కనిపించాలని చెప్పారు. సార్ విల్ ప్లాన్ సంథింగ్ డిఫరెంట్ స్టైల్ సార్ అని చెప్పి నేను ఐ కన్విన్స్డ్ హిమ్. అండ్ దట్ హెయిర్ స్టైల్ ఆల్సో వాస్ వెరీ వెరీ గుడ్. పీపుల్ దే లైక్డ్ వెరీ మచ్. బాలయ్య బాబు గారిని బ్లేజర్స్ లో చూడటమే అందరికి ఒక పెద్ద కన్నుల పండుగ. ఎందుకంటే అప్పటిదాకా మాస్ సీన్లలో, లెనిన్ షర్ట్స్లలో, ఫైట్స్లలో చూసే బాలయ్య బాబుని అన్స్టాపబుల్లో ఒక మంచి బ్లేజర్లో చూసి ఒక ఫార్మల్ లుక్ ఇచ్చిన మీరు నెక్స్ట్ సినిమాకి దేనికి పని చేశారు మీరు బాలయ్య బాబు గారితో? ఐ డిడ్ ఫర్ డాక్ మహారాజ్ చేశానండి దానిది. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. దాంట్లో బీజిఎం కూడా అదిరిపోద్ది, డేగా డేగా డేగా. డాకు మహారాజ్ చేశానండి దానికి. బాబీ డైరెక్టర్ గారు ఈ వాజ్ వెరీ వెరీ పర్టికులర్. యూస్ టు కాల్ మీ రెగ్యులర్లీ, ఆల్మోస్ట్ కూర్చొని అలెక్స్ మై హీరో షుడ్ లుక్ డిఫరెంట్, నాకు ఇట్లా ఈ లుక్ కావాలి. సో వీ వర్క్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ దట్ లుక్స్ అండ్ ఆల్. దెన్ వీ డిడ్ ఇట్. ఇట్ వాస్ వెరీ గుడ్ ఫన్ వర్కింగ్ విత్ బాలయ్య బాబు గారు అండ్ ఈవెన్ బాబీ గారు.